వినబోయేది నీకై నేను 4వ భాగం. రచయిత పల్లె వంశీమోహన్. ఒకరి కోసం ఆలోచించడంలో ఎంతో ఇష్టం ఉంటుంది. నాకు అదే ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిరోజు ధీరజ్తో ఫోన్ చేసి మాట్లాడుతుంది అర్చన. అదొక దినచర్యగా మారిపోయింది. ఈ వీకెండ్ అనుకోకుండా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది చెప్పింది అర్చన. తను వస్తానని చెప్పాడు ఏం ఆలోచించకుండా. అర్చనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రమ్మనాలని ఉంది, అలా అని అతనికి దగ్గరవుతున్న ఫీలింగ్. నేను చేస్తున్నది కరెక్ట్ కాదా? అవును, నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నా అని అనుకుంది. ఇంకేం ఆలోచించకుండా సరే అంది. సంతోషపడిపోయాడు ధీరజ్. శనివారం ఉదయం 5 గంటలకే తన కారులో అర్చన కోసం వచ్చాడు ధీరజ్. 10 గంటలకు మాదాపూర్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ మీటింగ్ ఉంది తనకి. మా బాస్ ఎంతో నమ్మకంతో నన్ను పంపిస్తున్నారు అంది. ఇట్స్ రియల్లీ గ్రేట్. నీలో టాలెంట్ ఉంది కాబట్టి నిన్ను సెలెక్ట్ చేశారు అన్నాడు ధీరజ్. అయినా నువ్వు పెద్ద కంపెనీ నుంచి వచ్చావు కదా, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అన్నాడు. కారు వేగంగా వెళ్తుంది. ధీరజ్ ఏదో చెప్తూనే ఉన్నాడు. తను నా కంపెనీని ఎంజాయ్ చేస్తున్నాడు అని అర్థమైంది. నిజంగా తనేం మారలేదు. అబ్బాయిల్లో కూడా ఇంత మంచివాళ్ళు ఉంటారా అనుకుంది. అర్చన మీటింగ్ అయ్యే వరకు ధీరజ్ ఫ్రెండ్స్ని కలిసి వస్తా అని వెళ్ళాడు. అర్చన మీటింగ్ అయ్యేసరికి 2 అయ్యింది. ధీరజ్కి కాల్ చేయాలి. అనుకోకుండా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. సారీ లేట్ అయ్యింది ధీరజ్, ఎంతసేపు అయింది వచ్చి అని అంది అర్చన. వెయిటింగ్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది అన్నాడు నవ్వుతూ. అర్చన సంతోషపడిపోయింది. ఎలా జరిగింది మీటింగ్ అన్నాడు ధీరజ్. చాలా బాగా జరిగింది. మా వర్క్ వాళ్ళకి నచ్చింది. వరంగల్లో మార్కెట్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారట. మాతో కలిసి పనిచేయడానికి ఏమీ అభ్యంతరం లేదని చెప్పారు అందే అర్చన. గుడ్ అర్చన, మరి ట్రీట్ లేదా అన్నాడు. సరే అందే అర్చన. రెస్టారెంట్లో ధీరజ్కి ఇష్టమైన మెనూ ఆర్డర్ చేసింది. నా టేస్ట్ మర్చిపోయావేమో అనుకున్నా అన్నాడు ధీరజ్. అదేం లేదు, ఎలా మర్చిపోతా అంది. ధీరజ్ ఆశ్చర్యంగా చూశాడు. అర్చన మాటల్లోని ఆ మాధుర్యాన్ని గుర్తుపట్టాడు. అవును కదా, ఎదుటి వారిపై ఉండే ప్రేమ దాచుకోవడం కష్టం. అది అర్చనలో స్పష్టంగా తెలుస్తోంది. అది తలుచుకోగానే ధీరజ్ మనసులోనే ఆనందపడిపోయాడు. ఇంకా టైం ఉందిగా, చార్మినార్ వెళ్ళొద్దామా అన్నాడు ధీరజ్. సరే అంది తను. అర్చన ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసింది. తనకి పిన్ని కోసమని గాజులు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కొంది. ఇక్కడ షాపింగ్, ఇరానీ చాయ్, చార్మినార్ని చూడడం బాగుంది. ఎప్పుడు వచ్చినా బోరు కొట్టదు అంది అర్చన. అవునన్నట్టు తలూపాడు అతను. ఒకరోజు మొత్తం ధీరజ్తో చాలా స్పెండ్ చేయాల్సి రావడం కొత్తగా అనిపిస్తుంది. కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. చాలా ఫ్రెష్ థాట్స్ ఇప్పటికీ అనుకుంది. తనతో ఇన్నాళ్ల పాటు వచ్చిన గ్యాప్ని మర్చిపోయేలా చేస్తుంది. కాలం మహిమ ఇదేనేమో. అన్నీ గుర్తుకు తెస్తుంది. అది గాయమైన, అనురాగమైన. వరంగల్ చేసుకునేసరికి రాత్రి 9. పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ధీరజ్కి గుడ్ నైట్ చెప్పింది. తను భారంగా నిట్టూరుస్తూ వెళ్ళడం గమనించింది. మరోమారు కాఫీ తాగాలనిపించింది అనడం కంటే ధీరజ్ని చూడాలనిపించడం అనుకోవడం కరెక్ట్. తనలో తనే నవ్వుకుంది. ధీరజ్ కాఫీ షాప్కి బయలుదేరింది తనకు చెప్పకుండానే. 2 రోజులుగా ధీరజ్ని కలవలేదు. హైదరాబాద్ కాంట్రాక్ట్ పనులతో బిజీగా ఉండడం వల్ల. కానీ షాప్లో ధీరజ్ లేడు. మనసంతా ఏదోలా అనిపించింది. తను ఏదో పని మీద వెళ్ళాడని చెప్పారు. కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. కానీ ఇలా వచ్చి చెప్పకుండా వెళ్తే బాధపడతాడు నాకు తెలుసు. తను నాకు ఇస్తున్న ఇంపార్టెన్స్ అలాంటిది. ఇక ఆలోచించకుండా ఫోన్ చేసింది. 20 నిమిషాల్లో వాలిపోయాడు ధీరజ్. ధీరజ్ చిన్నప్పటి ఫ్రెండ్ రాకేష్ భార్య డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడని చెప్పాడు. వాడు 2 వీలర్ షోరూమ్ పెట్టాడు అని చెప్తున్నాడు. బాగా సెటిల్ అయ్యాడు అని ఏదో చెప్తున్నా తను వేరే ఆలోచనలో పడిపోయింది. ఇంటికి వచ్చింది కానీ అర్చన మనసు మళ్ళీ మారిపోయింది. ధీరజ్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? జీవితంలో ఏదీ సవ్యంగా జరగడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అర్చన లైఫ్ గోల్ మారిపోయి ఉండేది. ఇంతకీ ధీరజ్ మనసులో ఏముంది? తను ఎలా ఆలోచిస్తున్నాడు నా విషయంలో? ఇన్నేళ్లలో తను ఎందుకు ఇలా ఉన్నాడు అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ తెలుసుకోవాలి. ఎలా? తననే అడగాలి. అంతకన్నా ముందు నా మనసు ఏం చెప్తుందో అర్థం కావడం లేదు. ధీరజ్ అంటే ఇంకా ఇష్టం పెరిగింది. అది పరిణితితో వచ్చిన ఇష్టమా కాదా అని ఆలోచిస్తుంది. ఏదేమైనా ధీరజ్ అంటే తనకిష్టం. ప్రేమకు అతి దగ్గరగా, పెళ్లి చేసుకునే అంత ఇష్టం.
తను నన్ను భాగస్వామిగా యాక్సెప్ట్ చేస్తాడా? ఇంకా తన మనసులో ఎవరైనా ఉన్నారా? ప్రతి ఆలోచనలకు, ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు, ముగింపు ఉంటాయి. అలాంటి ముగింపు అర్చన తనకు కావాలని అని అనుకుంటుంది. ధీరజ్ మాత్రం బయటపడడం లేదు. అలా అని నాపై ఉన్న ఇష్టాన్ని దాచుకోవడం లేదు. అది హైదరాబాద్ ట్రిప్‌లో అర్థమైంది. తను చెప్తాడని వెయిట్ చేస్తుంది. అలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకుంది. నిజమే, అలాంటి రోజు తప్పకుండా వస్తుంది. ధీరజ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. అది అర్చనకు తెలియదు. అలాంటి రోజు ఎప్పుడొస్తుంది అనేది ఇప్పుడు ధీరజ్ చేతుల్లో ఉంది. అమ్మాయిలు ఎప్పుడు ఓపెన్ అవ్వరు. వారి మనసులో ఒప్పినంత ప్రేమను దాచుకోవడం సహజం. అది బయటికి రావాలంటే వాళ్ళే చొరవ తీసుకోవాలి. అందుకే ధీరజ్ రెడీగానే ఉన్నాడు.